నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న జనసేన కార్యవర్గ సమావేశానికి సంబంధించి చేసిన కామెంట్స్ ఒకంత ట్రోల్స్కి గురవుతున్నాయి. దాంతోపాటు అభిమానుల్లో మరింత కలవరానికి గురి చేస్తున్నాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఇంకోసారికైనా మా అన్నయ్య సీఎం అవుతారు అంటూ అభిమానులు కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఆ ఉద్దేశమే లేదు అంటూ ఆయన చేసిన కామెంట్స్, దాంతోపాటు ప్రజారాజ్యంలో మేబీ ఆయన ఆ టైంలో అలిగి వెళ్లకుండా అన్న వెంటే గట్టిగా పట్టుకుని ఉండుంటే 2014 రాజకీయం వేరేలా ఉండేదన్న వాదనని కావచ్చు కొంతమంది విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు. ఆయన ఆవేశము ఒకంత పార్టీకి, ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా, అలాగే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో ఆయనకు చాలా చాలా ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయన్న కామెంట్స్ తెర మీదకి వస్తున్నాయి. మరి 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి దారి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జర్నీ వరకు ఆయనలో వచ్చిన మార్పులు ఏంటి, అప్పుడు ఒకవేళ అన్నయ్యతోటే ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి అన్న అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి అసలు ఆ ఉద్దేశం లేదు అనేసి అన్నారు. 2019లో ఆయన జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయడము, ఘోర పరాభవం చూడడము, 2 చోట్ల నన్ను ఓడించారని చెప్పడం, అసలు విజయ్తో ఎలా పోలుస్తారనడము, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి ఏంటి అంటూ అనేక రకాల వ్యాఖ్యలు ప్రజెంట్ అంటే ఎవరిని అంటున్నారు అన్న కామెంట్స్ని తెర మీద తీసుకురావడము, 2009లో కొంత అన్నయ్య వెంట ఉండి ఆవేశపడకుండా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండుంటే మేబీ ఫలితం వేరేలా ఉండేది, అన్నయ్యతో మొండిగా నువ్వు విలీనం చెయ్యొద్దు అంటూ ఎవరి మాట వినకుండా కంటిన్యూ అవుదాము అనేసి అన్న ఆ భరోసా అప్పుడే ఇచ్చుండుంటే 2014లో రాజకీయ పరిస్థితులు వేరే ఉండేవని ఇలా రకరకాల కామెంట్స్ వింటున్నాం. మీ మాటలు ఒక్కసారి మనం దీన్ని లేయర్స్ వైజ్ డిస్కస్ చేసుకోవాలని అనుకుంటే సంధ్య గారు, ఇక్కడ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అనేది ఏదో హడావిడి అని అన్నారు ఆయన. వాస్తవంగా తెలుగు మాట సేయింగ్ ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడే, అది అందరికీ తెలుసు. ఈ కుక్కలంటే ఎవరిని ఉద్దేశించి అన్నారన్నది ఒకటి. అంటే ఎవరో వచ్చేసి వైసీపీ వాళ్ళని అన్నారు ఆయన అని ఎవరో దాని గురించి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళనే కుక్కలు అన్నారు, వైసీపీ వాళ్ళనే కుక్కలు అన్నారు సోషల్ మీడియాలో చాలామంది జన సైనికులు వాళ్ళు తెలియజేస్తున్నప్పటికీ, వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి అన్నారా, నక్కల హడావిడి అన్నారా పక్కన పెడితే, వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలని వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కోరుకోరు. అవును, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మరొకమారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకుని కోరుకుంటారు, ఆ దిశగానే వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని వాళ్ళు ఈయనని నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ఆయనకు కొమ్ము కాస్తావు అంటావేంటి అని వీళ్ళెవరు అసలు ఆయన గురించి అంత సీరియస్గా తీసుకోరు. వాళ్ళు ఏమంటారంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారే కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకోవటం లేదని వైసీపీ వాళ్ళు దెప్పి పొడుస్తూ ఉంటారు జన సైనికులు సోషల్ మీడియాలో. ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. ఇప్పుడు మీరు 2019 అన్నారు, 2024 అన్నారు. సరే, నాకు 2008, 2009లో పవన్ కళ్యాణ్ గారు తెలుసు. నేను అక్కడే చాలా కీలకమైనటువంటి పాత్ర నేను కూడా ఎంతో కొంత పోషిస్తున్న పరిస్థితులలో ఉన్నాను కాబట్టి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను యువరాజ్యంలో తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకుని నేను భావించాను. ఆయన యువరాజ్యంలో నాకు అవకాశం కల్పించకపోయేటప్పటికీ యువరాజ్యం కమిటీస్ వేసేసిన తర్వాత నేను చాలా సీరియస్ అయ్యి నేను నాగబాబు గారితో మాట్లాడితే, నువ్వెందుకు లేవు నువ్వు యువరాజ్యంలో చాలా ఇంపార్టెంట్ వింగ్లో ఉంటామని అనుకున్నాను, ఎందుకు వేయలేదు, నేను మాట్లాడతాను అని ఈలోపు మాకు గతంలో ఆ తర్వాత కూడా రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన సలహాదారులను ఉండేవారండి. ఆ ప్రధాన సలహాదారులు బి రామ్ యాదవ్, బడేర వికిరణ్ బాబు, ముత్యాల సత్యబాబు, వీళ్ళు ముగ్గురు. ఇందులో ముత్యాల సత్యబాబు అనే ఆయన రాజోలు నియోజకవర్గం, ఆయన మల్కిపురం అనేసి అక్కడ ఆ ప్రాంతానికి ఆ నియోజకవర్గానికి చెందినట్టు. అమలాపురం వాస్తవానికి రాజోలు అల్లుడు ఆయన, మల్కిపురం అల్లుడు ఆయన. రాజోలు జనరల్, అమలాపురం జనరల్, అప్పుడు 2 జనరల్ నియోజకవర్గాలు. హీస్ ఫ్రమ్ అమలాపురం. ముత్యాల సత్యబాబు గారు వాళ్ళనే ముత్యాల సత్యనారాయణ గారు అని ఇక్కడ ఉంటారు. ఆయన 10వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ సమయంలోనూ డిగ్రీ అప్పుడు అక్కడికి వచ్చేయటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఆర్టిస్ట్ నుంచి ఆయన ఫోటో జర్నలిస్ట్ నుంచి జర్నలిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఒక టైం. ఆయన ఉదయం ఆంధ్రజ్యోతి,
ఆంధ్రజ్యోతి, ఉదయం, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, తిరిగి ఉదయంలో వరుసగా సీనియర్ జర్నలిస్ట్ అనమాట. సీనియర్ జర్నలిస్ట్. వీళ్ళు మాకు ఆయన తర్వాత ఏంటని చెప్తా. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఉదయం నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు. రాము యాదవ్ గారు చేస్తున్నారు, బడే రవికిరణ్ బాబు ఆయన చేస్తున్నారు, ముత్యాల సత్యబాబు గారు చేస్తున్నారు. చేస్తుంటే నేను ఆఫీస్ ఏ ఫోన్ కాల్స్ నేను లిఫ్ట్ చేయట్లా. వీళ్ళందరూ ప్రజారాజ్యంలో ఉన్నారు, ఎవరి ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే మా స్వామినాయుడు గారు కూడా చేశారు. చేసి అదేంటండి మీరు యువరాజ్యంలో ఉంటారని చెప్పారు, అందుకని నేను కూడా యువరాజ్యంలో మీరు ఉంటారనుకున్నా, లేరు. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ నేను ఎనీ టైం నేను పిక్ చేస్తాను. వేసిన తర్వాత సరే ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే ఇంట్లో ఉన్నానండి, బ్యాచిలర్ కదా. సరే ఆఫీస్కి రండి అని అన్నారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు లోపల ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు నేను వెలుపల ఉన్నా. ఈలోపు సత్యబాబు గారు, అప్పటికి ముత్యాల సత్యబాబు గారు, ఆయన పార్టీ సెక్రటరీ, మీడియా సెక్రటరీ. ఓకే. పార్టీ కార్యదర్శి, మీడియా కార్యదర్శి 2 పదవులు చేయడం ఎందుకునంటే ఆయనంత క్రితం సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘకాలం ఆయన మీడియా స్పెషల్ ఆఫీసర్, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. చిరంజీవి గారి అభిమాని కావడంతో చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టి ఆయన వచ్చి ప్రజారాజ్యం పార్టీకి ఆయన సేవలు అందిస్తున్నారు. ఓకే. గబగబా వచ్చి ముత్యాల సత్యబాబు గారు, కళ్యాణ్ బాబు గారు, నువ్వు చెప్పాము యువరాజ్యంలో ఇట్లా మనం ఇవ్వలేదు అని అంటే నిన్ను రాగానే తీసుకురమ్మన్నారు అని చెప్పి గబగబా లోపల ఎవరు అంటే లోపలికి తీసుకెళ్ళి వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నాడు, వైజాగ్ వాళ్ళతో, పంచకల్ రమేష్ బాబు గారు. వాళ్ళు వెళ్ళిపోమన్నారు కళ్యాణ్ గారు. వెళ్ళిపోయిన తర్వాత నేనేం మాట్లాడకుండా సీరియస్గా నించున్నాను. బడే రవి గారును ముత్యాల సత్యబాబు గారు అమలాపురం కదా, మా గోదావరి జిల్లా వెటకారం కదా, ఆ యువకుడికి యువరాజ్యంలో అవకాశం లేదని అలిగాడు అని అన్నాడు ఆయన ముత్యాల సత్యబాబు. అనేటప్పటికి అవునా శ్రీకాంత్, ఎందుకు మిస్ అయింది, ఎందుకు నా నాలెడ్జ్ లేకుండా పోయింది, యువరాజ్యంలో లేకపోతే ఏమైంది, ప్రజారాజ్యం నువ్వు మెయిన్ కమిటీలో ఉండు, నువ్వు కల్చరల్ సెక్రటరీ ప్రజారాజ్యం, టోటల్ ప్రజారాజ్యం పార్టీ కల్చరల్ సెక్రటరీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ అండి. ఓకే. ప్రెసిడెంట్ సిద్ధార్థ గౌడ్ గారు, కవి సిద్ధార్థ గారు ప్రెసిడెంట్, సిద్ధార్థను ప్రెసిడెంట్గా ఉంచుతాను, బట్ టోటల్గా నువ్వే ఈవెంట్స్ అన్ని నువ్వే చేసావు కాబట్టి 100 days ఫంక్షన్స్, బర్త్డేస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, యు ఆర్ ద జనరల్ సెక్రటరీ టు ప్రజారాజ్యం కల్చరల్. స్టేట్ కమిటీలో వేస్తారు. ప్రజారాజ్యం మెయిన్ కమిటీ, కల్చరల్ కమిటీ. ఆ తర్వాత జరిగిందే సభ మన సికింద్రాబాద్ పెరాడ్ గ్రౌండ్స్. ఇవాళకి ప్రజారాజ్యం వాళ్ళు సికింద్రాబాద్ పెరాడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి ఆ సభ గురించే మాట్లాడుకుంటారు. ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు. అంటే వెంటనే నిర్ణయం తీసుకోవటం, మనవాడికి అన్యాయం జరిగిందంటే, మనవాడికి గుర్తింపు లేదంటే వెంటనే తీసుకురావటం, వెయ్యండి చెయ్యండి అని చెప్పడం నాకు బాగా గుర్తుందంటే, అప్పుడు 6 పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగారు ఇందాక, అలిగి వెళ్ళిపోయారు అన్నటువంటి ప్రస్తావన చేశారు. 6 అండి, 6 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకున్నటువంటి వాటిలో మన దాసోజు శ్రవణ్ గారు, ఇవాళ ఏ దాసోజు శ్రవణ్ గారు అయితే ఇవాళ ఒక వెలుగుతున్నారు, ఈ దాసోజు శ్రవణ్ గారి తొలి పునాది ప్రజారాజ్యంలో పడింది అన్నది విషయం బహిరంగ రహస్యం. దాసోజు శ్రవణ్ గారి కోసం పట్టుకున్నారు గట్టిగా. తర్వాత బడే రవికిరణ్ బాబు గారు ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళ నాన్నగారు బడే బాబురావు గారు, ఆయన అవనగడ్డి నుంచి పోటీ చేయాలని అనుకోవటం ఏదో జరిగినప్పుడు ఆయన ముత్యాల సత్యబాబు గారు కొత్తపేట. ఓకే. ఎందుకు కొత్తపేట నియోజకవర్గం అయిందంటే 2009కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొత్తపేట నియోజకవర్గాన్ని జనరల్లో ఉంచి రాజోలు నియోజకవర్గాన్ని, అమలాపురం నియోజకవర్గాన్ని, ఇవన్నీ కోనసీమ అండి, ఈ 2 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్లోకి వెళ్ళిపోయాయి. రాజోలు, అమలాపురం ఎస్సీ రిజర్వ్లోకి వెళ్ళిపోయి, పి గన్నవరం ఇవి ఎలాగూ ఎస్సీ రిజర్వ్డ్ అండి. అప్పటికి ఆ గోపాలపురం ఎస్సీ ఉండేది. తర్వాత ఏమో ముమ్మిడివరం, అది బీసీల సీట్ అనమాట. రామచంద్రపురం ఇట్స్ ఫార్ అవే, తోట త్రిమూర్తులు గారు పోటీ చేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యంలోకి వచ్చేసారు, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎప్పుడైతే అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయిందో, తర్వాత మన రాజోల్ ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయిందో, రాజోల్ నుంచి అంత క్రితం ఈ ముత్యాల సత్యబాబు గారు పోటీ చేస్తారన్న ఒక చర్చ జరిగింది. ఎందుకు జరిగింది అంటే, ఈయన 95 ఆగస్టు సంక్షోభం ఏదైతే ఉందో, ఆగస్టు సంక్షోభ సమయంలో ఈ మన ఇవాళ మ్యారిట్ హోటల్, ఆ మ్యారిట్ హోటల్లో శాసనసభ్యులందరూ ఉండటం, క్యాంప్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఆ హోటల్కి తరలించడం. ఆ సమయంలో ఏంటంటే ఈ చీఫ్ మినిస్టర్స్ బీట్లో ఉన్నటువంటి జర్నలిస్ట్గా ముత్యాల సత్యబాబు గారు చంద్రబాబు నాయుడు గారు సన్నిహితుడైపోయారు. ఓకే. అత్యంత సన్నిహితుడైపోయి, ఆగస్టు సంక్షోభం దగ్గర నుంచి మరింత సన్నిహితుడైపోయి, చాలా కీలకమైనటువంటి విషయాల్లో, చాలా అంతరంగిక విషయాల్లో
ఏంటి సత్యబాబు ఏం చేద్దాం, ఏంటి ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సత్యబాబు గారిని అడిగేటటువంటి పరిస్థితి. మీకు క్లోజర్ కోటరీ, జర్నలిస్టుల కోటరీ ఏర్పడినప్పుడు ఏమైపోతుందంటే, ఎవరి మీద అయితే విశ్వాసం కలుగుతుందో ముఖ్యమంత్రి వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. INPR వాళ్ళు వచ్చి నివేదించే లోపు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నివేదించే లోపు ఏమవుతుందంటే వీళ్ళతో ఇంటరాక్షన్ పెంచుకొని వాళ్ళు చెప్పేది వీరు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అన్నది నిర్ణయించుకుంటారు అని అలా సన్నిహితుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత 96 నుంచి చీఫ్ మినిస్టర్స్ మీడియా స్పెషల్ ఆఫీసర్ అయినా, ఒక IAS లేదంతే ఆయనకి. ఆయన చాంబర్కి వెళ్ళాను నేను, ముత్యాల సత్యబాబు గారు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన చాంబర్కి వెళ్ళి మీడియా స్పెషల్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, చీఫ్ మినిస్టర్స్ మీడియా స్పెషల్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడో, ఆయన విధులు అవి ఎలా ఉంటాయో ఏంటి అనేది వెళ్ళి చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. ఎంత వైభవం అంటే అండి అది. INPR వాళ్ళు అయినప్పటికీ సమాచార పౌర సంబంధాలు, సాంస్కృతిక శాఖ, కల్చరల్ అఫైర్స్, టూరిజం, పర్యాటక శాఖ అండ్ ఆల్సో హోమ్ శాఖ వాళ్ళు కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పర్యటనకు వెళుతున్నారు, ఏ సమావేశానికి వెళుతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు. ఈ చీఫ్ మినిస్టర్స్ మీడియా స్పెషల్ ఆఫీసర్కి ఉన్నటువంటి ఇంకొక లగ్జరీ చెప్పినా మీకు, ఎనీ టైం ఎవ్రీ టైం హెలికాప్టర్లో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అంటే చీఫ్ మినిస్టర్స్ CSOతో సహా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, IPS ఆఫీసర్ ఉంటాడు, IPS ఆఫీసర్తో సహా ఈ స్పెషల్ మీడియా ఆఫీసర్ కూడా హెలికాప్టర్లో చీఫ్ మినిస్టర్తో వెళ్లాల్సిందే. ఓకే, అది వాళ్ళకు ఉన్నటువంటి లగ్జరీ అన్నమాట. ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా ఏంటంటే రాజోలు అల్లుడు కదా ఆయన 2001 నాకు బాగా గుర్తుంది, పెద్ద వార్త రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు 2001లో రాజోల్ నియోజకవర్గం, అంత క్రితం 89లో డాక్టర్ మంగని గంగయ్య గారిని ఆయన ఒక్కరే కాపు కాంగ్రెస్లో గెలిచారు. అక్కడ క్షత్రియులు వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి కాపులు 75-80 వేల ఓట్లు ఉన్నప్పటికీ ఏవి సూర్యనారాయణరాజు గారిని ఆయన శాసనసభ్యుడు. ఇక్కడ దుర్గాదేవి గుడికి సంబంధించి ఒక వ్యవహారం, ఆ ఏదో టాక్సీ స్టాండ్ అలాంటి చోటు ఉంటే, అరే ఏంటి ఇలాంటి చోట దుర్గాదేవి ఉంది అమ్మవారని చెప్పి దానికి ఈయనే వ్యక్తిగతంగా నిధులు పంపించి ఈయన అక్కడ దేవాలయ నిర్మాణం కూడా చేసేసి మంత్రుల్ని వీళ్ళందరినీ పిలవడం జరిగిన తర్వాత ఈ సూర్యనారాయణరాజు గారు అశోక్ గజపతిరాజు గారిని కలిసి, అసెంబ్లీ జరుగుతోంది అనుకుంటా, కంబైన్డ్ స్టేట్ కదా అప్పుడు ఏపీ, జరుగుతుంటే రాజులు ఏమైపోవాలి, రేపు ఎమ్మెల్యే అంటున్నారు, వచ్చే ఎన్నికల్లో అతన్ని 2004 ఎన్నికలకి ఎమ్మెల్యే అంటున్నారు సత్యబాబుని, ముఖ్యమంత్రి స్పెషల్ ఆఫీసర్ అతనే అంటున్నారు మనం రాజులంతా ఏమైపోవాలో రాజకీయం తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళకూడదు, ఇది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేశాడు అనేసి ఒక ఇది ఎలిగేషన్ లాగా తీసుకొచ్చి హాజరవ్వాల్సినంత మంది డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు వెళ్ళారు, ఆయన గుర్తుంది, 25-30 వేల మంది హాజరయ్యారు. ఈ మంత్రులందరూ హాజరైతే లక్షల్లో జనం పోటెత్తేవారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త. ఇది విధుల నుంచి సత్యబాబు గారిని పక్కన పెట్టిన తర్వాత IAS ఆఫీసర్స్ క్వార్టర్స్లో ఉంటుండేవాడు ఈయన. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తుండేవాడు గవర్నమెంట్ కారులో. అట్లాంటిది పక్కన పెట్టిన తర్వాత IASలు, SV ప్రసాద్ గారు లాంటి IASలు, సాంబశివరావు గారు లాంటి IPS, కొడిదెల లక్ష్మీనారాయణ గారిని ఆయన IAS, వీళ్ళందరూ 3 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా బాగా విధులు నిర్వహించేటటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, అగైన్ మనం తీసుకోవాల్సిందే, అతను పెండరాక్షసుడు అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి అన్నారు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అండి సస్పెండ్ చేసినటువంటి మరొకరిని తిరిగి తీసుకున్న చరిత్ర అప్పటికి ఎప్పటికీ ముత్యాల సత్యబాబుదే. ఓకే, అటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారితో ఇంత ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, 99లో ఖైరతాబాద్ నియోజకవర్గ అభ్యర్థులుగా మురళీమోహన్ గారు, ఇంకొకరు ఎవరు వీళ్ళు పోటీ పడుతున్నారు, నేనంటే ఇద్దరు, మన జయప్రకాష్ నారాయణ గారు లేకపోతే మురళీమోహన్ గారు ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలి P. జనార్దన్ రెడ్డి గారి మీద అంటే, ఈ ముత్యాల సత్యబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కాదండి విజయరామారావు గారు అయితే బాగుంటుంది. ఎందుకు విజయరామారావు గారు అంటే ఆయన CBI డైరెక్టర్, IPS ఆఫీసర్, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ని తీసుకొచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసారు ఎలా ఉందో, ఒక PGR లాంటి మాస్ లీడర్ మీద ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ని తెచ్చారని అనుకుంటారు. ఇట్లాంటి కీలకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి కొత్తపేట నుంచి పోటీ చేద్దాం, రాజోల్ SC రిజర్వ్, ప్రజారాజ్యంలోకి వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీ సెక్రటరీ మీడియా సెక్రటరీకి అట్లాగే యూత్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో, యువత ఉంటుంది కదా, వాళ్ళని అకామిడేట్ చేయాలి ఎక్కడో చోట ఎమ్మెల్యేలుగా అన్నటువంటి పోటీ చేయించాలన్నది ఒక కండిషన్ ఉంది.
కొత్తపేట అనేటప్పటికి కొత్తపేటలో అప్పటికి ఎంతమంది పోటీ పడుతుంది, 11 మందో 12 మందో. సంగీత వెంకటరెడ్డి గారు ఆయన సమీప బంధువే ఇతను. తర్వాత సలాది రామకృష్ణ గారు, ఆకుల రామకృష్ణ గారు, మరొక 2 క్షత్రియులు, వీళ్ళందరూ కూడా సత్యబాబు గారి పేరు రాశారు. ఏది వాళ్ళు ఆశించింది సత్యబాబుకి ఇస్తే మాకు అభ్యంతరం లేదని రాశారు. కానీ చిరంజీవి గారు ఏంటంటే త్రిమూర్తులు గారు అక్కడి నుంచి వచ్చారు, వంగాగీత గారు వచ్చారు, బండారు సత్యానందరావు గారు వచ్చారు, వాళ్ళని మనం గుర్తించాలి లేకపోతే గౌరవించాలి అనేటటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు అరవింద్ గారే బండారు సత్యానందరావు గారి పేరుని ఖరారు చేసిన ఒక్కరోజు మాత్రం విధులకి బ్రేక్ ఇచ్చి మల్కీపురంలో ఉండిపోయి మరుసటి రోజు నుంచి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాడు ఆయన ముత్యాల సత్యబాబు గారు. మీడియా సెక్రటరీ కదా, ఆయన అడ్రస్ చేయాలి కదా మీడియా ఇవన్నీ. ఎప్పుడైతే సత్యబాబు గారికి ఇవ్వలేదు, బడే బాబురావు గారికి ఇవ్వలేదు, ఇంకా 2-3 ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఒక్క దాసోజు శ్రవణ్ గారిని తప్పదనుకుని సికింద్రాబాద్కి దాసోజు శ్రవణ్ గారిని ఎంపీగా పంపించారు. అప్పుడు ఎమ్మెల్యే గారు గుర్తు రావట్లా పంపించారు దాసోజు శ్రవణ్ గారిని. అదొక్కటి అయ్యేటప్పటికి నేను నా ఖాతాలో నేను 6 స్థానాలు అనుకుంటే ఒక్క స్థానం మాత్రం ఇచ్చి మిగతా స్థానాల్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారని ఆ రోజు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు శంకరపల్లి గెస్ట్ హౌస్కి. ఆ రోజు వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తున్నారంట అని ఢిల్లీ నుంచి వార్తలు వెలువడుతున్న రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నా, ఒక్క ఫోన్ కాల్ చిరంజీవి గారితో మాట్లాడి ఉన్నా, ఒక్క ఫోన్ కాల్ చిరంజీవి గారికి చేసి దయచేసి విలీనం చేయొద్దు, వెలుపల నుంచి పొత్తిద్దాం, వెలుపల నుంచి పొత్తులో ఉందాం, వెలుపల నుంచి మన మద్దతు ఇద్దాం, మీకు అర్థమవుతుంది కదా సంధి గారు, వెలుపల నుంచి మద్దతు ఇద్దాం, మనం పార్టీని కాపాడుకుందాం, పార్టీని నిలబెట్టుకుందాం అని ఉన్నట్లయితే 2014లో సమీకరణాలు వేరే విధంగా ఉండేవి. ఖచ్చితంగా సమీకరణాలు వేరే విధంగా ఉండేవి. ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సొంత అన్నయ్య చిరంజీవి గారితో సొంత తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు పట్టుబట్టలేదు? ఎందుకు ముత్యాల సత్యబాబు గారు లాంటి వాళ్ళ కోసం, బడే రవికిరణ్ లాంటి వాళ్ళ కోసం, ఆయనతో రాజు రవితేజ్ కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు రియాజ్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయ్యాడు, ఇప్పుడు అయ్యాడు అతను, జనసేన అయ్యాడు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. షేక్ రియాజ్ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసినటువంటి వాడే. అప్పుడు బౌన్సర్గా వచ్చి మన గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, డెక్కన్ క్రానికల్ ఎదుట పవన్ కళ్యాణ్ గారు బైఠాయించినటువంటి నేపథ్యంలో అప్పుడు మేము బౌన్సర్స్ని హైర్ చేసుకునేటువంటి వాళ్ళం. తాహిర్ బ్రదర్ అనీఫ్, తాహిర్ వచ్చి అనీఫ్ని పంపిస్తే అనీఫ్ బౌన్సర్గా వచ్చి ఆ రోజు సెక్యూరిటీస్ చూసినటువంటి అనీఫ్. మరి ఆ వేళ నుంచి వేళ వరకు అనీఫ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కీలకమైనటువంటి వ్యక్తిగా, ఆంతరంగికుడిగా అతను కొనసాగుతూ ఉన్నాడు కదా. అలా ఎందుకు వాళ్ళ కోసం పట్టుబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేదు ఇవి నా స్థానాలు నేను పట్టుబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా కేటాయించుకునేటటువంటి పరిస్థితి. యువరాజ్యం అధ్యక్షుడు ఆయన, అవును కదా, ఆయన యువరాజ్యం అధ్యక్షుడు, ఆయన సర్వసైన్యాధ్యక్షుడు లాంటి వాడు పార్టీకి. ఆ రోజు ఆయన కనుసైగా చేస్తే చాలు, ఆ రోజు కథం దొక్కి, ఈవేళ కదా ఆవేళ కథం దొక్కేటటువంటి సైనికులు ఆవేళ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా. అవును. తర్వాత ముత్యాల సత్యబాబు గారిని చిరంజీవి గారు మన పార్టీ అధిష్టానం అంతా కలిసి శాసనమండలికి ఎంపిక చేద్దామని అనుకున్నారు. ఆ విధమైనటువంటి ఒక చర్చ జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా శాసనమండలికి ఎన్నో కొన్ని స్థానాలు అయితే వస్తాయి, అధికారంలోకి వస్తే మరీ మంచిది అనుకొని వాస్తవానికి ఆయన్ని తప్పించడానికి కారణం ఏంటంటే స్థానికుడు అసలు కొత్తపేట నుంచి పోటీలో లేకుండా చేయడానికి, అభ్యర్థిగా ప్రకటించకపోవడానికి కారణం ఏంటంటే మీడియా సెక్రటరీ, పార్టీ సెక్రటరీ, ప్రీవియస్లీ చీఫ్ మినిస్టర్స్, స్పెషల్ మీడియా ఆఫీసరు. కాబట్టి గెలిచాడు అనుకోండి కొత్తపేట నుంచి, రాష్ట్ర మంత్రి అయిపోతాడు చిరంజీవి గారి అధికారంలో ఉంటే. పైగా అభిమాన సంఘాల్లో నుంచి వచ్చినటువంటి వాడు, అభిమానిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వాడు, రాష్ట్ర చిరంజీవితో సలహాదారు చేశాడు అతను అనేసి ఆయన్ని పోటీలోంచి తప్పించి శాసనమండలికి పంపిద్దామని అనుకున్నారు. 18 స్థానాలు వచ్చిన తర్వాత మనకు ప్రజారాజ్యానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ, ఏకైక ఎమ్మెల్సీ తీసుకెళ్ళి శ్రీరామచంద్రయ్య గారికి ఇచ్చారు. శ్రీరామచంద్రయ్య గారికి ఇచ్చినప్పుడు బాహాటంగా విమర్శించినటువంటి వాళ్ళని నేనున్నానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఆ తర్వాత మినిస్టర్గా కూడా ఆయనని తీసుకున్నప్పుడు గంటా శ్రీనివాసరావు గారితో పాటు నేను బాహాటంగా విమర్శించాను. ఎందుకు విమర్శించానంటే చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, చిరంజీవి గారి కోసం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, చిరంజీవి గారి కోసం వచ్చినటువంటి వాళ్ళు శాసన మండలికి ఎవరో ఒకరిని
పంపించారు. నామినేట్ చేసి ఉన్నట్లయితే ఎవరినైనా కావచ్చు, ముత్యాల సత్యబాబు గారు కావచ్చు, లేకపోతే రమణ స్వామినాయుడు గారు రాజమండ్రి నుంచి ఓడిపోయారు. రమణ స్వామినాయుడు గారిని శాసనమండలికి నామినేట్ చేసి ఉండవచ్చు, మాలాంటి వాళ్ళని మీ శాసనమండలికి నామినేట్ చేసి ఉండవచ్చు. చేయకుండా శ్రీరామచంద్ర గారు ఆయన రాష్ట్ర మంత్రిగా చేశారు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు చేశారు, బోలెడన్ని నేషనల్ లెవెల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి బోలెడు చేశారు. ఆయన లాస్ట్లో ఏమిటి అది రాజ్యసభ ఇంకా 2.5 సంవత్సరాలు ఉండగా విడిచిపెట్టి వచ్చారని అంటే ఆయన వల్ల ఒరిగింది ఏంటి, పార్టీకి ఒరిగింది ఏంటి, పార్టీకి వనగూడింది ఏంటి అని మాలాంటి వాళ్ళని బాహాటంగా మేము విమర్శించాం. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఏకోన్ముఖుడిగా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగదలుచుకున్నారు. కాబట్టి ప్రజారాజ్యం విలీనం చేస్తే ఏంటి, ప్రజారాజ్యం ఏమైపోతే ఏంటి, ఆ తర్వాత నేను నాదైనటువంటి వాదనను వినిపించి నేను ఒక రాజకీయ వేదికను సిద్ధం చేసుకుందాం అనేటటువంటి ఆలోచన అంత క్రితమే పవన్ కళ్యాణ్ గారికి ఉందేమో తెలియదు. ఓకే, విలీనం చేసేటప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉన్నట్లయితే చాలా బాగుండేది. ప్రజారాజ్యం పార్టీ బ్రతికి బట్టగట్టేది. ఖచ్చితంగా 2014లో చిరంజీవి గారు సీఎం అయ్యారు. ఖచ్చితంగా చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూసేటటువంటి వాళ్ళం జరిగి తీరేది. అది ఇప్పుడు ఆ పర్సన్స్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రజారాజ్యం పార్టీలో అంటే అప్పుడున్న పదవుల్ని కూడా వద్దనుకొని వచ్చిన ముత్యాల సత్యబాబు గారు లాంటి వాళ్ళ, బడే రవికిరణ్ గారు ఆయన వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చాలా ప్రయాణం, తీన్మార్ వరకు ఆయన ప్రయాణం చేశారు. తీన్మార్ సినిమా నిర్మాణ పర్యవేక్షణ కార్యక్రమాల్లో కూడా ఆయన ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన వైదొలిగారు. వైదొలిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో వేరొక బృందం జట్టు కట్టి వాళ్ళు కొనసాగారు. ముత్యాల సత్యబాబు గారు ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళి రియల్టర్గా ఆయన తన జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అంటే ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, ప్రత్యక్ష రాజకీయాలు అంటే కొత్తపేట తర్వాత బండారు సత్యానందరావు గారు వర్సెస్ చిర్లా జగ్గారెడ్డి అయిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో నియోజకవర్గాల పెంపు జరిగితే, ఓకే మనం మాట్లాడుకున్నాం, నియోజకవర్గాల పెంపు జరిగితే ఏమవుతుందంటే ఆశావహులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో అంటే రాజకీయంగా వీళ్ళకి రాజకీయాలు ఎలా చేయాలో తెలుసు. అట్లాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఐఏఎస్ల దగ్గర ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఇట్లాంటి వాళ్ళతో కలిసి ఎట్లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఏ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి నిధులు సమకూర్చుకోవచ్చు అనేటటువంటి అంశాలు వీళ్ళ కొట్టినపిండి. ఇటువంటి వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో ఉండటం అనేది 2009 నుండి ఇంకా 2009 లాస్ట్ ఉన్నారు. తర్వాత ఉన్నారండి, తర్వాత ఉన్నారు. 2009 తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వస్తుంది అని పార్టీలో కొనసాగారు. మీకు 2010 ఆగస్టులో ప్లీనరీ జరిగింది, ప్రజారాజ్యం పార్టీ ప్లీనరీ వైజాగ్ ప్లీనరీలో మేమందరం కూడా వైజాగ్ ప్లీనరీలో మా వంతు కృషి మేము చేసాం. మైసెల్ఫ్ అండ్ స్వామినాయుడు గారు, సత్యబాబు గారు, వీళ్ళందరూ అందరం 2010 ప్లీనరీ వరకు కూడా ఉన్నారు. ఆ తర్వాత కదా విలీనం చేయాలన్నది 2011 తర్వాత కదా. 11 దాకా కూడా పార్టీ చాలా క్రియాశీలకంగా ఉంది కదా. సాక్షాత్తు చిరంజీవి గారు పోలవరానికి సంబంధించి పోలవరం గురించి చిరంజీవి గారు చేసిన యాత్ర కావచ్చు, పోలవరం దగ్గరికి వెళ్ళి చాలా అంశాల మీద చిరంజీవి గారు క్షుణ్ణంగా శాసనసభలో ప్రసంగించడం కావచ్చు, సభా సమావేశాలు కావచ్చు, రకరకాల కార్యక్రమాలు కావచ్చు, నియోజకవర్గాల పర్యటనలు కావచ్చు, కొన్ని సభలు కావచ్చు విజయవంతంగా కొనసాగాయి. ఆ తర్వాతే మీకు వెంటనే కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాలన్నది ప్రజారాజ్యంలో గెలిచి ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క చాలామంది యొక్క మనోగతం వల్ల అసలు విలీనం చేయొద్దని పోరాడిన వాళ్ళు తోట త్రిమూర్తులు గారు ఒక్కరండి. ఎందుకంటే జనసేన క్షమించాలి, ప్రజారాజ్యంలో ఉన్నారు ఆయన. జ్యోతుల్ నెహ్రూ గారు ఒకరు, వీళ్ళు చేయొద్దని బండారు సత్యానందరావు గారు, వీళ్ళెవరు విలీనం చేయొద్దని కొంతమంది. ఎందుకంటే త్రిమూర్తులు గారు వాళ్ళకేంటి, జ్యోతుల్ నెహ్రూ గారికి ఏంటంటే సామాజిక వర్గానికి సంబంధించి హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ ప్రజారాజ్యం, అండ్ ఆల్సో ఈ సామాజిక వర్గానికి ఒక పూర్తి స్థాయిలో చిరంజీవి గారి రూపంలో ఒక పార్టీ వస్తే వెంటనే అవకాశం రాకపోయినా భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అని కొంత ఓపిక సంయమనం పట్టాలని, విలీనం చేయబోతున్నారు లేకపోతే చేస్తారేమో అటువంటి చర్చలు జరుగుతున్నాయని సందేహం వచ్చినప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు చిరంజీవి గారి నివాసానికి వచ్చి జ్యోతుల్ నెహ్రూ గారు ఆయన ఆవేదనను వ్యక్తపరిచినటువంటి సంఘటన నాకు ఇంకా గుర్తుంది. ఓకే, ఆయన చాలా ఆవేశపడిపోయారు జ్యోతుల్ నెహ్రూ గారు, బాగా గుర్తుంది. ఎందుకు దీస్ పీపుల్ ఆర్ ఫుల్ టైమ్ పొలిటీషియన్స్. జ్యోతుల్ నెహ్రూ గారు, తోట త్రిమూర్తులు గారు, బండారు సత్యానందరావు గారు, వీళ్ళందరూ అంటే వీళ్ళు 3 రాష్ట్ర మంత్రులు కాల. మనం గతంలో చేసాం, మనం ఒక సుదీర్ఘకాల రాజకీయ ప్రయాణం. వంగాగీత గారు వీళ్ళెవరు రాష్ట్ర మంత్రులే కాలేదు. వీళ్ళు వంగాగీత గారు కంటే మొన్న వైఎస్ఆర్సీపీ గెలుచుంటే మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాననేసి ఆయన ఆఫర్ చేశారు. బట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలేదు కాబట్టి వంగాగీత గారు కూడా అందరి ద్రాక్ష అయిపోయింది. ఆ సంయమనం పాటించి ఉన్నట్లయితే ముత్యాల సత్యబాబు గారు లాంటి వాళ్ళు రాష్ట్ర మంత్రులు అయ్యారు, రమణ స్వామినాయుడు గారు లాంటి వాళ్ళు శాసనసభ్యులు అయ్యేవాళ్ళు,
కొన్ని అద్భుతాలు అంటే కొత్త రక్తం, కొత్త నాయకత్వం, కొత్త తరం మీకు రాజకీయాల్లోకి వచ్చేది. తోట ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు, త్రిమూర్తులు గారు, ఆయన తోట చంద్రశేఖర్ గారు, తోట త్రిమూర్తులు గారు, వీళ్ళు ప్లస్ చూసుకుంటే ఇప్పుడు బండారి సత్యనందరావు గారు ఆయనకి, ప్లస్ కాపుకు సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది ముఖ్యులు క్యాబినెట్ లో ఒకసారి మేము మంత్రులం హౌస్ లోకి వెళ్ళేవాళ్ళు. క్యాబినెట్ కాకపోయినా హౌస్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ క్యాబినెట్ ర్యాంకులు, క్యాబినెట్ మినిస్టర్లు అంటే సాధ్యపడదు కాబట్టి మ్యాక్సిమం అయితే ఇప్పుడు మనం దాని మీద ఇంకో ఎపిసోడ్ చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. ఎవరు వేరే ఏ పార్టీ నుంచి వదులుకొని వచ్చారు, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ అకామిడేట్ అయి ఉన్నారు, రాజకీయాలను వదులుకొని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, మళ్ళీ ఒకవేళ చిరంజీవి గారు పిలిస్తే వచ్చే వాళ్ళు ఎంతమంది అనే దాని మీద కూడా ఒక స్టోరీ చేయొచ్చు సీరియస్లీ. కాబట్టి ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి అంటే స్థిరత్వం లేదు అనాలా, లేకపోతే ఆవేశంలో కొంత అవి మర్చిపోతారా అంటే ఎలా చూడాలంటారు అసలు? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు మీరు. ఇది మీరు ఏమన్నారంటే ఆవేశంలో అనేటటువంటి మాట వినియోగించారు. మీకు వల్చర్ ఈజ్ ఏ పేషెన్స్ బర్డ్ అని మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే నా వర్గం అనుకున్న వాడి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు రాజశేఖర రెడ్డి గారు. అది ఆయనకి సంబంధించి ఆ తర్వాత రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి సమాచారం మనకు అందజేస్తారు. అది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి హీ నోస్ అబౌట్ హిస్ కమ్యూనిటీ. ఇప్పుడు ఆయన మొన్న మాట్లాడిన దానిలో నన్ను కులనాయకుడిగా చూడకండి, కులపరమైనటువంటి వాడిగా భావించకండి అన్న పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఒక సూటి ప్రశ్న నేను పవన్ కళ్యాణ్ గారికి వేసేటటువంటిది ఏమిటి అంటే, మిమ్మల్ని కులపరంగా చూడొద్దని మీరు అన్నారు. ఎస్ సార్, యు ఆర్ ద బాస్, యు ఆర్ ద సుప్రీం, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ. ఎస్, ఒక పార్టీ అధ్యక్షుడిని కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా దయచేసి చూడకూడదన్న విజ్ఞత మాకుంది సార్, కాదనట్ల. అని మీరే ఫలానా ఫలానా ప్రాంతాల్లో ఫలానా సమయాల్లో ఫలానా సందర్భాల్లో మీరు పర్యటించినప్పుడు, ప్రసంగించినప్పుడు ఈ కులం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరూ కాలేదు, రాలేదు, నన్ను దయచేసి నాకు ఒక్కసారి ఓటు వేసి కులం పెద్దన్న పాత్ర పోషించి శాసనసభలోకి నాలాంటి వాడిని పంపిస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంది అన్న విషయం నుడివినటువంటి, నొక్కి వక్కాణించినటువంటి వ్యక్తి కూడా మీరే సార్. మేం కాదు సార్, మీరే సార్. మేం కాదు సార్, మీరే సార్ చెప్పారు. మాకుంది సార్ ఆశ. మా సామాజిక వర్గం ఏదైతే మీ సామాజిక వర్గం వాళ్ళు మా 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 అని అనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ సామాజిక వర్గం నుంచి ఒక జి రాజారాం గారు, ఒక అనంతుల మదన్మోహన్ గారు, ఒక వి హనుమంతరావు గారు, ఒక పి శివశంకర్ గారు, ఒక డి శ్రీనివాస్ గారు, ఒక ఎంఎం పల్లంరాజు గారు, ఒక బొత్స సత్యనారాయణ గారు, మీకు అర్థమవుతుంది కదా సంధి గారు, మరియు సాక్షాత్తు మీ అన్నయ్య గారు అయినటువంటి చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కుర్చీకి చేరువగా వెళ్ళి కూర్చుంటారేమో, వీళ్ళకి అవకాశం వచ్చేసిందేమో అని ఎదురు చూసిన ప్రతి సందర్భంలోనూ కూర్చోకుండా దాని దగ్గర నుంచి అలా చూసి వెనక్కి వచ్చేసినటువంటి వాళ్ళతో సహా సైతం ఏమనుకున్నారంటే ఈ సంఘటనలన్నీ తెలిసిన వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి రూపంలో సాధ్యమవుతుందేమో, ఈయన దూకుడుగా దుందుడుకుగా రాజకీయాలు చేస్తున్నాడు. ఈ సామాజిక వర్గం నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇతర సామాజిక వర్గాలు, వెనుకబడిన తరగతుల నుంచి, మరీ ముఖ్యంగా అప్పుడెప్పుడో దళిత సామాజిక వర్గంలో దామోదరం సంజీవయ్య గారు 2 సంవత్సరాల కాలం అయ్యారు. వెనుకబడిన తరగతులు, దళితులు, వీళ్ళలో నుంచి ఇంత సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ చీఫ్ మినిస్టర్ అయితే మాకు తర్వాత మాకు ఆ వరుస క్రమంలో మాకేమైనా ఒక బీసీకి, ఎస్సీకి అవకాశం వస్తుందేమో అనేటటువంటి ఎనీ బీసీ అండి, ఏ వెనుకబడిన తరగతులు, ఏ సామాజిక వర్గమైనా కాదు, మాకు అవకాశం వస్తుందేమని వాళ్ళు, మాకు అవకాశం వస్తుందేమని వీళ్ళు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు నన్ను కులపరంగా చూడొద్దు, నన్ను ముఖ్యమంత్రిగా చూడొద్దు, నన్ను మీరు ఆ విధంగా ఆలోచించుకోవద్దు, ఆశించవద్దు. మీరే కదా చెప్పారు కులాన్ని పెద్దన్న పాత్ర పోషించమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులం ఏ పేర్లతో పిలువబడుతుందో ఆ పేర్లన్నిటి గురించి మీరే చెప్పారు. మీరే చెప్పి ఒక్కసారి మీరు నన్ను శాసనసభలోకి పంపించిన తర్వాత నేను రాష్ట్ర మంత్రిని అయ్యి, ఆ మంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం నాకు వస్తుందని మీరే చెప్పారు. నేను చెప్పలా, మేము కింద నుంచి మేము అరవలా, మీరు చెప్పారు. మీరు చెప్పిన తర్వాతే మరింత ఉత్సాహంగా మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు సీఎం అని ఇవాళకి వాళ్ళు ఆశిస్తున్నారు. సహజంగా ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో మొన్న జరిగినటువంటి ఫలితాలకి
పవన్ కళ్యాణ్ గారిని ముడిపెట్టకూడదండి. దీనిని నేను మొన్న కూడా మీకు స్పష్టం చేశాను, ఖండించాను. ఎందుకంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను దీనిని సమర్థించడం లేదండి. పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకొచ్చి ఇప్పుడు ఆ ఒత్తిడిని పవన్ కళ్యాణ్ గారి మీద మోపడం సమంజసం కాదని చెప్పాం. మనం చెబుతూనే ఏమంటున్నామంటే, మీరు ఏమైనా భవిష్యత్తులో ఈ దిశగా అడుగులు వేస్తారేమో అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు రేపు 29 ఎన్నికలకు వెళ్ళాలి, కూటమిలోనే ఉంటారు. పొత్తు ధర్మంలో భాగంగా 29 ఎన్నికల తర్వాత మీరు వెళ్ళాలి, రాజకీయాలకు వెళ్ళి తీరా. ఏది ఎన్నికలకు వెళ్ళిన తర్వాత పొత్తులోనే వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి 80 సంవత్సరాలు వస్తాయి, 8 పదులు 80, 2.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి అవ్వండి, 2.5 సంవత్సరాలు లోకేష్ గారికి ఇవ్వండి అనే విజ్ఞులు కోరుతున్నారు. అంతే కదా, మేమే మిమ్మల్ని పొత్తులో సమన్వయం పాటించమని అంటున్నాం. పొత్తులో నుంచి వెలుపలికి రావద్దని చెప్తున్నాము, పొత్తులోనే ఉండమని చెప్తున్నాము, పొత్తు కట్టమని చెప్తున్నాము, కూటమిలోనే కొనసాగమని చెప్తున్నాము. మిమ్మల్ని 175 నియోజకవర్గాల్లో ఇవాళ కొండ కట్లు మోయమని మేము చెప్పట్లా, కొండకెళ్ళి కట్లు కొట్టుకుని కిందికి దిగిరండి అని చెప్పట్లా. 175 నియోజకవర్గాల్లో మీకు 30 కావాలా, 35 కావాలా, 40 స్థానాల్లో చెప్పుకోదగ్గ 40-45 స్థానాల్లో మరి ఉన్నారా? జనసేనకు సంబంధించినటువంటి పోటీ చేసేటటువంటి శక్తి సంపన్నులు, శక్తిమాన్లు ఉన్నారా, యుక్తిమాన్లు ఉన్నారా అని అనుకుంటే, నేను మీతో గతంలో చెప్పా, కూర్చుని ఇక్కడ నేను 65 స్థానాల్లో మీకు చెప్పగలనని చెప్పాను. 175లో 65 స్థానాల్లో జనసేన నుంచి పోటీ చేయగలిగినటువంటి ఉన్నారు అనేసి ఆశావహులు కాదు, అభ్యర్థుల స్థాయిలో ఎన్నికలు ఎదుర్కొనగలిగినటువంటి వాళ్ళ పేరు 65 చెప్పాను. నేను మీతో చెప్పాను. మీరు 30, 40, 45, 35 మీరు నిర్ణయించుకొని 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మాకు అవకాశం ఇవ్వండి అని కోరండి. చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాలు ముఖ్యమంత్రిగా చూసాం. ఖచ్చితంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ఆ పార్టీ, ఆ శ్రేణులు వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళది పార్టీ అది, వాళ్ళ ఇష్టారాజ్యం పార్టీ అది. తెలుగుదేశం అనేది వాళ్ళ నాయకుడు ఆయన. మెజార్టీ కూడా వాళ్ళే ఉన్నారు, మెజార్టీ సభ్యులు రేపు కూడా వాళ్ళే ఉంటారు. అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళే మెజార్టీ సభ్యులుగా ముందర వరుసలో ఉంటారు, ముందంజలో వాళ్ళే ఉంటారు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి లోకేష్ గారికి 2.5 సంవత్సరాలు, కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలు అని మిమ్మల్ని మీకు తెలియజేస్తున్నాం. కళ్యాణ్ గారికి అంటే ఒక విషయంలో మెచ్చుకోవచ్చు, అంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారా ఇవ్వలేదా అనే విషయం, దాన్ని గురించి మాట్లాడుకుంటే కొంత అన్నలాగా తొందరపడకుండా విలీనం చేయకుండా పార్టీని కాపాడుకుంటూ వచ్చారన్న ఒక్క విషయానికి సంబంధించి ఇట్స్ ఎ పాజిటివ్ ఇదండి. ఇవాళ ఏంటంటే ఈ ఒత్తిడిని తట్టుకోలేక, ఈ ఒత్తిడిని భరించలేక ఇప్పుడు 175 నియోజకవర్గాలు, ఇన్ఛార్జీలు, ఇతరత్ర కమిటీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. మంచి విషయమే. ఆ నివేదికలు ఎప్పుడైతే జాబితాలు పూర్తయితే వచ్చిన తర్వాత వాటి గురించి మనం సాలోచనగా మనం ఒక వాటిలో అసలు జనసేన అభ్యర్థులు కాగలిగినటువంటి వాళ్ళు ఎవరు అన్న దాని మీద మనం ఒక విశ్లేషణ చేద్దాం. సంధి గారు నిజంగా సుదీర్ఘ విశ్లేషణ. అంటే నిజంగా అప్పుడు అన్నకి నేనున్నాను అనేసి అని ఉండుంటే పరిస్థితులు వేరే ఉండేది. జనసేన అనేది పుట్టుటకపోయేది, ప్రజారాజ్యం అనేది కంటిన్యూ అయ్యేది. ఖచ్చితంగా ఒకసారి ఆయన అయ్యేవారా, తర్వాత మీరు అయ్యేవారా, ఎలా ఉండేది అనేది ఆ దూకుడు, ఆ కోవలో ఆ ప్రజారాజ్యం పార్టీ అనేది అంతింతవి ఒడుడింతే అన్నట్టుగా ఏ రేంజ్లో ఇప్పుడు స్థిరపడిపోయి ఉండేదో తలుచుకుంటే ఒక్కొక్క చిరంజీవి అభిమానికోవచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానికోవచ్చు, ఒక ఇంత బాధ అయింది. ఆవేదన. అప్పుడు కలిసి నడిచిన సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కూడా అది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.